How are you all? Do you remember, children? In our previous class, we have learned about vowels and consonants. మీకు గుర్తుందా? మనం vowel sounds ఏంటి, consonant sounds ఏంటో తెలుసుకున్నాము. Yes? Exactly. ఈ రోజు మనం ఈ క్లాస్లో vowels and consonants తో 3 letter words అనేవి వస్తాయి. ఓకే, ఆ 3 letter words ఎలా రీడ్ చేయాలి, వాటి సౌండ్స్ ఏంటి, సింపుల్ వేలో ఎలా రీడ్ చేయాలో నేను మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. ఓకే, నా దగ్గర కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. అవి 1 by 1 మీకు చూపిస్తూ సౌండ్స్ యూజ్ చేసి, ట్రిక్స్ యూజ్ చేసి ఎలా రీడ్ చేయాలో చెప్తాను. సో మీకు రీడింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫ్లాష్ కార్డ్. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారా మీరు, ఇక్కడ లెటర్స్ కింద డాట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ వీటిని మనం ఏం వర్డ్స్ అని చెప్తాము? CVC అంటే ఏంటి? కాన్సనెంట్, వవల్, కాన్సనెంట్. నేను ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా వవల్స్ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటని. ఎస్, సో అవే ఈ వర్డ్స్, ఆ రెండింటిని మిక్స్ చేసి 3 letter వర్డ్స్ అనేది వస్తాయి. ఓకే, సో అవి ఎలా రీడ్ చేయాలో మనం నేర్చుకుందాం. కమాన్, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, చూస్తున్నారా? అండ్ కింద లైన్ కూడా ఉంది. ఎస్, వాటి మీద మనము మన పాయింటర్ ఫింగర్ యూజ్ చేసి డాట్స్ మీద ఫింగర్ పెట్టి సౌండ్స్ చెప్పాలి. ఓకే, అండ్ కింద లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద ఇలా చేయి పెట్టి స్ట్రైట్ గా ఇలా వెళ్తూ సౌండ్ మొత్తం బ్లెండ్ చేయాలి. ఓకే, ఫస్ట్ బ ఏంటివి? సౌండ్స్. ఫస్ట్ మనం సౌండ్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కింద లైన్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మనము ఫాస్ట్ గా ఈ సౌండ్స్ అనేవి కంబైన్ చేసి చెప్పాలి. ఓకే, అప్పుడు ఒక వర్డ్ ఫామ్ అవుతుంది. ఓకే, లెట్స్ ట్రై. బ బ్యాట్. బ్యాట్. చూసారా, మనము ఫస్ట్ సౌండ్స్ చెప్పాము, రైట్? తర్వాత లైన్ మీద ఫాస్ట్ గా ఫింగర్ పెట్టి బ్యాట్ అని చెప్పాము. ఏం వస్తుంది వర్డ్? బ్యాట్. 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 అర్థమైందా? బ్యాట్. ఓకే, సో ఈ విధంగా మీరు 3 letter వర్డ్స్ చదివితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్. హ్యాట్. హ్యాట్. చూసారా, ఇంత సింపుల్ గా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు రీడింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకోసారి. హ్యాట్. నౌ లాస్ట్ ఫ్లాష్ కార్డ్. నౌ యూ ట్రై. ఓకే, great. Cat. Try one more time. Cat. Very good. ఇలా మీరు రోజు ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తే విత్ ఫోనిక్ సౌండ్స్ మీకు రీడింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. స్టోరీస్లో లేదంటే సెంటెన్సెస్లో ఇలాంటి వర్డ్స్ వస్తే మీరు ఫోనిక్ సౌండ్స్ యూస్ చేసి సింపుల్గా రీడ్ చేసేయాలి. ఓకే, సో నా క్లాస్ చూడండి, మీకు రీడింగ్ క్లాసెస్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు ఈ క్లాసెస్ అన్ని చూస్తే మీకు రీడింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ మీకు రీడింగ్లో హెల్ప్ఫుల్గా కూడా ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మీకు నచ్చినట్టయితే క్లాస్ని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విల్ మీట్ నెక్స్ట్ టైం విత్ another class. Bye bye.